తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కోరే ఆలోచనలు రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం పంపిన బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వీటి ఆమోదం తరువాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులపై వారి వద్ద నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఉండగా ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సర్కార్ను ఆదేశించింది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు లేనట్లే అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆల్రెడీ సర్కార్ను ఆదేశించినప్పటికీ మరి కాస్త డిలే చేయాలని అటు సర్కార్ అయితే యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుమిత. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యేలా సూచనలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో బిల్లులు ఆమోదించింది. సో ఒక బిల్లేమో కేంద్రం వద్ద పెండింగ్ ఉంది, మరొకటేమో ప్రస్తుతం రీసెంట్ గా కూడా మొన్నటి శాసనసభ 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి శాసనసభ సమావేశాల్లో రిజర్వేషన్లకు సంబంధించి 50% పరిధిని ఎత్తేస్తూ ఆ బిల్లును కూడా ఆమోదించింది. సో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును, అది కూడా ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. ఈ 2 బిల్లులకు సంబంధించి త్వరలోనే అటు కేంద్రం కావచ్చు లేదా గవర్నర్ కావచ్చు సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సూచనలు, సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్టు ఉన్నాయి. దీంతో ఎలాగో కొంత ఒక 2 రోజులు ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి బిల్లులు ఆమోదించామో, ఏదైతే హామీ ఇచ్చామో దాని ప్రకారమే 42% రిజర్వేషన్ అమలు చేశాక ఎన్నికలకు వెళ్లాలన్న ఒక యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో హైకోర్టు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లో గడువులోపు ముగించాలి, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేపథ్యంలో బిల్లుల పైన కొంత సానుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉందనే ఒక సంకేతాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టులో ఒక పిటిషన్ హైకోర్టుకు వెళ్లాలనుకుంటుంది, ఒక పిటిషన్ దాఖలు చేయాలనుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం కాస్త గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చాలా కీలకమైన బిల్లులను రెండింటినే అసెంబ్లీ ఆమోదించి ఒకటి కేంద్రం వద్ద, ఒకటి గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న నేపథ్యంలో త్వరలోనే వీటిపైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఆ నిర్ణయం వచ్చేంత వరకు అసలు ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తాము, ఎన్నికల తర్వాత నిర్వహిస్తాము, కొంత సమయం గడువు ఇవ్వాలని, సెప్టెంబర్ 30లో పూర్తి చేయాలని ఏదైతే గతంలో ఇచ్చారో దాన్ని ఎత్తివేయాలి, నిర్ణయాన్ని మరొకసారి చేయాలని చెప్పేసి, తీర్పును వెల్లడించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనబడుతూ ఉంది. దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. సో మొత్తంగా కూడా నిర్ణయం వచ్చిన తర్వాతే ఆ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల కేంద్రం వద్ద కాకుండా గవర్నర్ వద్ద రీసెంట్ గా ఈ పంచాయతీరాజ్ శాఖ సంబంధించి చట్ట సవరణ బిల్లు రిజర్వేషన్లు 50% పరిమితిని ఎత్తివేస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చినో అది గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. గవర్నర్ వద్దకు అఖిలపక్ష నేతలు అందరూ వెళ్లారు. సో ఇది చాలా రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నటువంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలకు సంబంధించిన అంశము. సో కాస్త మీరు ఈ బీసీ సంబంధించిన రిజర్వేషన్ అంశాలు కావచ్చు, ఏదైతే 50% పరిమితిని ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకొని వెనువెంటనే నిర్ణయం ప్రకటిస్తే దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతాము. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అంది. సో చాలా మొత్తంగా అనేక గ్రామ పంచాయతీలు అభివృద్ధి కుంటుపడుతోంది. కొంత త్వరగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే మేము ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని చెప్పేసి నేను రీసెంట్ గా, అంటే అసెంబ్లీ సమావేశం తర్వాత బిల్లు ఆమోదించిన తర్వాత మొన్న సోమవారం రోజున గవర్నర్ వద్దకు మంత్రుల బృందం, అఖిలపక్ష నాయకుల నేతల బృందం కూడా గవర్నర్ కలిసింది. సో గవర్నర్ కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ సంకేతాలు అందడంతో
కొంత ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేస్తే 2-3 రోజులు ఆలస్యమైనా ఏదైతే హామీ ఇచ్చామో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాక ఎన్నికలు వెళ్తే బాగుంటుంది అనే ఒక యోచన రాష్ట్ర ప్రభుత్వం, దానికి అనుగుణంగానే కొంత ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క మొదట్లో November 10 తర్వాత ఎన్నికల ప్రక్రియ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు దాని కాస్త పునరాలోచన పడ్డట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు కొంత సానుకూల సంకేతాలు వస్తున్న క్రమంలో కొంత ఆలస్యం చేస్తే బాగుంటుంది, అయినా ఇప్పటికే ఆలస్యమైంది. సో ఎలాగో లేట్ అయింది కాబట్టి మరింత కొద్ది రోజులు ఆలస్యమైన 42% రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే హైకోర్టును ఆశ్రయించి వెంటనే మరింత గడువు కోరే అవకాశం కనబడుతుంది. సో మరి హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించాక హైకోర్టు ఏం చేస్తుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది, మరి హైకోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పట్ల కొంత ప్రభుత్వము కొంత సీరియస్ కమిట్మెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది రాజకీయ అంశంలో కూడా చాలా సీరియస్ గా భావిస్తుంది. ఇంత దూరం తీసుకొచ్చాక ఇప్పుడు వెనుకడుగు వేస్తే తీరా ఇన్ని చేసి తమ వల్ల కాకుండా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తే దాంట్లో బీసీలో కూడా కొంత నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఇది తూతూ మంత్రంగా చేశారు, ఇన్ని రోజులు ఇంత హడావిడి చేశారు తప్ప ఇంత చేసి ఏమీ సాధించలేకపోయారు అనే ఒక భావన బీసీ వర్గాల్లో ఇతర రాజకీయ పార్టీ వర్గాల్లో కలుగుతుంది. ఆ వైపుగా ప్రభుత్వంపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన కొంత ఆరోపణలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇదేదో ఆలస్యమైనా సరే కొద్ది రోజులు ఇదేదో ఈ అంశం తేలాకే ఇస్తే ఒక స్పష్టంగా ఉంటుంది అనే ఒక పార్టీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా కాంగ్రెస్ రేవంత్ సర్కారు ఆలోచన ఉంది. సో ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇక సెప్టెంబర్ 30 లోపు గడువులో పూర్తి చేయాలనుకున్నా సెప్టెంబర్ చివరిలో దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ పల్లెలంతా కూడా సందడి, ఎందుకంటే తెలంగాణలో పెద్ద పండుగ దసరా. సో ఈ పండుగ నేపథ్యంలో ఎన్నికల వల్ల కొంత ఎన్నికల కోడ్ రకరకాల కొంత ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీన దసరా అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ దసరా నవరాత్రుల లోపు ఎందుకంటే వన్స్ షెడ్యూల్ విడుదలైతే ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ చివరిలో పూర్తి చేయాలి. కాబట్టి ఖచ్చితంగా 1-2 ఫేజులు ఆ పండుగ నవరాత్రి దసరా బతుకమ్మ అత్యంత పెద్ద పండుగలు తెలంగాణకు, వీటిలో కూడా చేయాల్సి ఉంటుంది. కొంత ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అందుకోసమే దసరా తర్వాతే అంటే అక్టోబర్ 2 తర్వాతే ఇంకో 4 రోజులు గడువు తీసుకొని అక్టోబర్ చివరికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీపావళి లోపు. అదే ఎందుకంటే ఈ లోపు యొక్క బీసీల 42% రిజర్వేషన్ అంశంపై కేంద్రం నుంచి ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో గవర్నర్ అన్న ఏదైనా ఒక అంశం సానుకూలంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి సునీత. అయితే రాధాకృష్ణ, మరోపక్క ఆల్రెడీ ఏదైతే స్థానిక సంస్థల వల్ల చిన్న చిన్న గ్రామాల్లో మండలాల్లో కూడా అభివృద్ధి కుట్టుపడుతుందంటూ కూడా కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ సర్కారు యోచన చేస్తే ప్రతిపక్షాలు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవైపు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి ఒక అవకాశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేశాక ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. సో ఇది కొంత ప్రభుత్వం కూడా దీన్ని పాజిటివ్ యాంగిల్ లో చేస్తాం. మీరే చెప్తున్నారు పాజిటివ్ 42% రిజర్వేషన్ అమలు చేయాలని. ఇదంతా కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా జరగాల్సిన అంశాలు. ఇది ప్రభుత్వ పరిధిలోని కావు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవు. సో ఖచ్చితంగా ప్రస్తుతం అది కేంద్రం వద్ద అదేవిధంగా గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న అంశం కాబట్టి వాటికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. సో ఒకవేళ వెంటనే గవర్నర్ ఆమోదిస్తే దానికి ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది. ఎన్నికలు వీలైన త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పుకుంటూ వచ్చింది. ప్రతిపక్షాల నుంచి కూడా ఆలస్యం అవుతుందనే దానిపైన కొంత ఆరోపణలు విమర్శలు వచ్చినా అల్టిమేట్ గా కూడా బీసీకి 42% రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలనేది కూడా ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ కావచ్చు ఇతర బీసీ సంఘాల నుంచి వస్తున్న డిమాండ్. సో మొత్తానికైతే ఒక ప్రభుత్వం కొంత ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొంత సుప్రీంకోర్టు కూడా కొన్ని గతంలోనే కీలక ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఎందుకంటే గవర్నర్లు కావచ్చు రాష్ట్రపతి కావచ్చు సర్టెన్ టైంలో అంటే 90 రోజుల సమయంలోనే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన
అవకాశం ఉందని గతంలోనే సుప్రీంకోర్టు ఆ నిర్ణయం ఆదేశాలు ఇచ్చింది. సో ఒక రకంగా నిర్ణయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే మరి ఇన్ని రోజులు కూడా పెండింగ్ పెట్టుకోవడం సహేతుకం కాదు అనే ఒక భావనలో రాష్ట్రపతి భవన్ వర్గాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే దాదాపు 6 నెలలు కావస్తోంది, మోర్ దెన్ అంటే 180 days అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైనా ఒక నిర్ణయం, సో అది సానుకూలమా లేదా దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించకుండానే వెనక్కి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అభ్యంతరాలన్నా తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అల్టిమేట్ గా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతూ ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.